రామ్ నారాయణ రామ్. శివుడు అయిన వారు నిరంతరంగా ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఉండేవారు. ఎన్ని ఆరోపణలు, నిందలు, అపమానాలు వచ్చినా వాటి వల్ల తమ ధ్యానం నుండి ఒక్కసారిగా కూడా భ్రష్టులు కాలేదు. ఒకే విధంగా రోజు రాత్రి గడిపేవారు. ఇది ఎలా కనిపిస్తోంది అంటే ఇక్కడ రాబోయేందుకు సమయం పడుతుంది. ఎందుకంటే ఇది ఒక కష్టం అయిన స్థితి. ఇంట్లో ఏదీ సౌకర్యం లేకుండా చూస్తూ ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించలేక చివరికి శ్మశానంలో కూర్చునేలా అయ్యారు. కానీ అక్కడ కూడా శాంతి లేదు. శరీరం మాత్రం స్వీకరించడం లేదు. పేచీని ఎలా శాంతించాలో తెలియదు. శ్మశానంలో దొరికిన ఆహారం తినిపించి రోజులు గడిపారు. ఆపై వానకొరడాల నుండి తీవ్రమైన చలిలో కష్టపడారు. లంగోటు వేసుకుని అన్ని తట్టుకున్నారు. ఒక రోజు ఒక మరణించిన వ్యక్తి చీరని తన వైపు దాచుకున్నారు. ఆరాధనకు భార్యకు ఇవ్వాలని గుర్తించారు. కానీ వారిని పాగలంటారా? ఇంటికి చేరుకున్నప్పుడు భార్య తలుపు మూసుకుని ఉంది. ఆయన అర్థం చేసుకున్నారు ఆ చీర మరణించిన వారిదే అని. అయినా ఏం చేయాలి? శివుని తృప్తిపరచాలనే ఉద్దేశ్యంతో ఆ చీర ధరించారు. ఆ తర్వాత భోజనాన్ని అడిగారు. ఇంట్లో ఏమీ ఉండకపోవడంతో వారు భిక్ష అడగటానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే భార్య ఇంటి ఆహారం తీసుకుని వదిలేసింది. మరణించిన వ్యక్తి చీర ధరించినందున ఆహారం అపవిత్రమైపోయింది. అదే ఆహారం తీసుకుని శివునికి పెట్టారు. శివుని మాత్రం సంతోషంగా ఉండి చెప్పారు, ఆహా, ఇది ఎంత రుచికరమైన ఆహారం. అప్పుడు తాను గంభీరంగా ఉన్నందున ఈ పరిస్థితి ఏర్పడింది. శివుని స్వయంగా వ్రాసిన మాటలు పర్వతం యొక్క మూలలో 8 పుటలలో వ్రాయబడినవి. భార్య దయచేసి భోజనాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పింది. వారు సిద్ధం అయ్యారు. పుణ్యస్థలంలో కూర్చున్నారు. పంక్తిలో అందరూ కూర్చున్నారు. కొంతమంది చెప్పినట్లుగా ఆ విధంగా వారి అదృష్టంలో రేణు మాత్రమే వచ్చింది. చివరికి ఏమీ లేకుండా వారిని రేణు ఇచ్చారు. అదే తీసుకుని భార్యకు పాండు మరియు స్నానం చేస్తూ వెళ్లారు. ఇలాంటి పరిస్థితిలో కూడా బాధపడలేదు. సాధనలో మునిగిపోయారు. అందువల్ల ఏమీ అర్థం చేసుకోలేకపోయారు. సాధారణ జపం చేస్తూ వారు లోతులో మునిగిపోతున్నారు. ఈ ప్రపంచాన్ని శ్మశానంగా అంటారు. మీరు చెప్పినట్లుగా మనం ఉన్నాము అని చెప్పుతున్నాము. కానీ నిజంగా మనలో ఎవ్వరూ ఇక్కడ లేరు. మనం ఉన్నాము అని అనుకోవడం మర్చిపోతే మనం ఉన్నాము అనేది కేవలం బోధనే అవుతుంది. మనం మంత్రం జపించుకుంటూ లేదు అనే స్థితిలో వెళ్ళిపోతున్నాము.